విరాట్ నాన్నగారు తన కోసం చేసిన త్యాగాన్ని తను ఎప్పుడూ మర్చిపోలేదని, కనీసం ఈ నిజాన్ని చనిపోయే ముందు తన స్నేహితుడి కొడుకైన విరాట్కి చెప్పాలని నిశ్చయించుకుని జరిగినదంతా ఒక డైరీలో రాసి ఆ డైరీని విరాట్కి ఇచ్చి కన్నుమూశాడు. వాళ్ళ ప్రొఫెసర్ ఈ దీవి గురించి ఎందుకు ఇంత భయపడుతున్నాడు, తన స్నేహితుడైన తన నాన్నగారికి ఏమైందో తెలుసుకోవాలని, అలానే ఆ దీవి రహస్యం ఎలాగైనా తెలుసుకోవాలని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని తన వెంట ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు. ఒక ఫ్రెండ్ పేరు సీత, తను పురాతన లిపిలను ట్రాన్స్లేట్ చేసే ఎక్స్పర్ట్. ఇంకొక స్నేహితుడు జై ఒక క్యాంపింగ్ ఎక్స్పర్ట్. ఇంకా ఒక జర్మన్ షెపర్డ్ కుక్క కూడా ఉంది వారితో, దాని పేరు మ్యాక్స్. విరాట్, సీత ఇంకా జై పడవ దిగి ఆ ద్వీపంలోకి అడుగు పెడతారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లు కొంతమంది వాళ్ళని చూసి భయపడతారు. కానీ వాళ్లలో ఒక జాలరి మాత్రం విరాట్ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. కానీ విరాట్కి ఆ జాలరి మాట్లాడేది ఏమీ అర్థం కాదు. వాళ్ళ భాష గురించి ప్రొఫెసర్ డైరీలో రాసుకున్నాడు. సీత ఆ లిపిని అధ్యయనం చేసి ప్రొఫెసర్ చెప్పిన డీటెయిల్స్ ద్వారా ఆ భాషని అర్థం చేసుకోగలిగింది. విరాట్ నాన్నగారు తన కోసం చేసిన త్యాగాన్ని తను ఎప్పుడూ మర్చిపోలేదని, కనీసం ఈ నిజాన్ని చనిపోయే ముందు తన స్నేహితుడి కొడుకైన విరాట్కి చెప్పాలని నిశ్చయించుకుని జరిగినదంతా ఒక డైరీలో రాసి ఆ డైరీని విరాట్కి ఇచ్చి కన్నుమూశాడు. వాళ్ళ ప్రొఫెసర్ ఈ దీవి గురించి ఎందుకు ఇంత భయపడుతున్నాడు, తన స్నేహితుడైన తన నాన్నగారికి ఏమైందో తెలుసుకోవాలని, అలానే ఆ దీవి రహస్యం ఎలాగైనా తెలుసుకోవాలని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని తన వెంట ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు. ఒక ఫ్రెండ్ పేరు సీత, తను పురాతన లిపిలను ట్రాన్స్లేట్ చేసే ఎక్స్పర్ట్. ఇంకొక స్నేహితుడు జై ఒక క్యాంపింగ్ ఎక్స్పర్ట్. ఇంకా ఒక జర్మన్ షెపర్డ్ కుక్క కూడా ఉంది వారితో, దాని పేరు మ్యాక్స్. విరాట్, సీత ఇంకా జై పడవ దిగి ఆ ద్వీపంలోకి అడుగు పెడతారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లు కొంతమంది వాళ్ళని చూసి భయపడతారు. కానీ వాళ్లలో ఒక జాలరి మాత్రం విరాట్ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. కానీ విరాట్కి ఆ జాలరి మాట్లాడేది ఏమీ అర్థం కాదు. వాళ్ళ భాష గురించి ప్రొఫెసర్ డైరీలో రాసుకున్నాడు. సీత ఆ లిపిని అధ్యయనం చేసి ప్రొఫెసర్ చెప్పిన డీటెయిల్స్ ద్వారా ఆ భాషని అర్థం చేసుకోగలిగింది.